ముగ్గురికో నలుగురికో వాళ్ళు మొత్తం వాళ్ళకి సభ్యులకి కట్టబెట్టి దాంట్లో కూడా అధ్యక్ష అన్ని ఎక్సెస్లు అధ్యక్ష 80% ఆఫ్ వర్క్స్ ఆల్ అబౌవ్ 4% ఎక్సెస్ అధ్యక్ష. నాకు తెలియక అడుగుతాను అధ్యక్ష, ఏ వర్క్ వేసినా పలానా కాంట్రాక్టర్లకే ఎక్సెస్ వస్తుంది అధ్యక్ష 4.9. అంటే ఆ విధంగా క్వాలిఫికేషన్ సెట్ చేయటం. వీళ్ళు తప్ప ఎలా ఉంటారంటే అధ్యక్ష, ఈయన 1 ఉంటాడు, ఆయన దీంట్లో 2 ఉంటాడు. ఇంకో వర్క్ వెళ్తే ఆయన 1 ఉంటాడు, ఈయన 2 ఉంటాడు. మొత్తం వాళ్ళే వీళ్ళ ముగ్గురికే మొత్తం పంచే కార్యక్రమంలో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ క్రైటీరియాని సెట్ చేయటం, వాళ్ళని కూర్చో రింగ్ చేయటం, ఒక కార్టెల్ ఫామ్ చేయటం, ఫామ్ చేసిన తర్వాత వాళ్ళకి కట్టబెట్టే కార్యక్రమం అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా అధ్యక్ష మొత్తం కూడా వీఆర్ రివ్యూయింగ్ ఇట్. ప్రతిదీ కూడా రివ్యూ చేస్తున్నాం అధ్యక్ష. రివ్యూ చేయటమే కాకుండా దేంట్లో ఏదైతే ఎక్కడైతే మేము తగ్గించొచ్చో అధ్యక్ష వీఆర్ క్రిస్టల్ క్లియర్ అధ్యక్ష. మేము ఎవరి మీద కూడా ఏదైతే ఈ కొత్త ప్రాజెక్ట్స్ కానీ రివర్స్ టెండరింగ్ కానీ ఏ కాంట్రాక్టర్ మీద కానీ మాకు ఏ విధమైన ద్వేషాలు లేదు అధ్యక్ష. బట్ అవర్ గవర్నమెంట్ ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్ వెరీ క్రిస్టల్ క్లియర్ అధ్యక్ష. ఈ రోజు ₹1 తగ్గించినా కూడా ఈ రోజు ఏదైతే వాళ్ళ 5 సంవత్సరాలు చెప్పుకుంటూ వస్తున్న మాట అధ్యక్ష, మేము ఇంకా వాళ్ళు మాకు 3,60,000 కోట్లు అప్పిచ్చిన ప్రతి డిపా 20,000 అన్ని వేల కోట్ల రూపాయలు మాకు బకాయిలు మా మీద వేసిపోయినా ఈ రోజుటికి కూడా అధ్యక్ష మేము ఎక్కడా కూడా డబ్బు లేవు, మేము చేయలేము, ఈ రాష్ట్రం ఇదే అయిపోతుంది, అయినా నేనే చేస్తున్నానని చెప్పి డబ్బు మాత్రం 5 సంవత్సరాలు కొట్టుకోవట్లేదు అధ్యక్ష. మేము ఒక పాజిటివ్ వేలో పోతున్నాం. మాకు ఒక నమ్మకం ఉంది, మా ముఖ్యమంత్రి గారికి ఒక నమ్మకం ఉంది, ఖచ్చితంగా మేము దీన్ని ఫోర్గో చేస్తాం, ముందుకు వెళ్తామని చెప్పి ఒక ఆలోచనతో ముందుకెళ్తాం. అంతేగాని 5 సంవత్సరాల పాటు డబ్బులు లేవు, రాష్ట్రం అప్పుల్లో ఉంది, కష్టాల్లో ఉంది, నేను ఒక్కడనే పొద్దున 7 నుంచి రాత్రి దాకా 11 దాకా ఈ రాష్ట్రంలో ఎవరు కష్టపడట్లేదు నేను చెప్పుకుంటూ ఇన్ని వేల కోట్ల రూపాయలు దోపిడీ, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఈ విధంగా అనామలీస్ అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష చూస్తా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా మేము మరోసారి చెప్తున్నాం, మాకు ఏ కాంట్రాక్టర్ల మీద లేకపోతే ఏ అధికారుల మీద మాకు ఏ విధమైన ద్వేషం లేదు అధ్యక్ష. బట్ దీంట్లో జరిగిన, ఎందుకంటే దీంట్లో రాజకీయ ఒత్తిళ్లు కావచ్చు, ఏదైతే కారణాలు కావచ్చు, ఏదైతే జరిగిన ఎస్కలేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఎంతవరకు తగ్గించి, ఏ దాంట్లో ఎంతవరకు తగ్గించి కనీసం ఎంతో ఒక అమౌంట్ ప్రభుత్వానికి మిగిలించి ఆ డబ్బుల్ని ఇది చేయాలని ఆదా చేయాలని ఒక ప్రక్రియతో ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. దానికి సంబంధించి మేము ఒక కమిటీ కూడా వేయటం జరిగింది. ఇప్పటికే అన్ని ప్రాజెక్ట్స్ ని, మేజర్ ప్రాజెక్ట్స్ ని ఏదైతే మేము టాప్ ప్రయారిటీగా తీసుకోవాలనుకుంటున్నామో, ఏదైతే పోలవరం, వెలిగొండ, హెచ్ఎన్ఎస్ఎస్, జిఎన్ఎస్ఎస్ అండ్ వంశధార ఈ ఫస్ట్ టాప్ 5 ని కూడా ఫస్ట్ కమిటీతో ఇది చేయించుకోవాలి అధ్యక్ష. అలాగే అధ్యక్ష నాకు సోదరులకు చెప్పినట్టు కూడా దాదాపు 20,000 కోట్ల ప్రాజెక్టులు, దాంట్లో కూడా ఏ ప్రాజెక్టులు మాకు ఇప్పుడు అవసరమో అవి కూడా తీసుకుంటాం, వాటిని కూడా రివ్యూ చేయడం కూడా జరుగుతుంది అధ్యక్ష. దేనికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇదే వేశారు, దేనికి ఎంత పర్సెంటేజ్ ఆఫ్ అమౌంట్ ఇస్ బీన్ ఎస్కలేటెడ్ అన్నది కూడా ఖచ్చితంగా దాంట్లో కూడా 2-3 వేల కోట్ల రూపాయలు పై మాట కూడా పెరుగుంది అధ్యక్ష. దాన్ని కూడా కమిటీ రివ్యూ చేస్తుంది, ఖచ్చితంగా దాన్ని కూడా ముందుకు బయట పెడతాం అధ్యక్ష. ఈ విధంగా ప్రతి ఒక్క దాంట్లో అధ్యక్ష దేంట్లో చూసినా కూడా ఈ రోజు దాదాపు 268 వర్కులు అధ్యక్ష దాదాపు 60C కింద తీశారు. 268 వర్కులు 60C కింద తీస్తే అధ్యక్ష దాంట్లో రిత్విక్కి సంబంధించిన ఏదైతే 1,600 కోట్ల రూపాయలు దాదాపు రిత్విక్కి కట్టబెట్టారు అధ్యక్ష. దాని తర్వాత వాళ్ళకి మిగిలిన వర్కులు కూడా ఎంత తెలుసా, దాదాపు 300-400 పెండింగ్ ఉంటే దాని అమాంతంగా 1,500 కోట్లకి వాళ్ళకి రిత్విక్ అధ్యక్ష. ఈ విధంగా వాళ్ళ ముఖ్యస్తులకి లేకపోతే బాగా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది చేయడం జరిగింది అధ్యక్ష. దీనికి సంబంధించి పూర్తిగా కూడా అధ్యక్ష ప్రతి ఒక్కటి కూడా మేము సబ్ కమిటీలో తీసుకొస్తున్నాం. దానికి సంబంధించి ప్రతిదీ కూడా ఇది కూడా చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఈరోజు ఒకటే చెప్తున్నాం అధ్యక్ష, ఈరోజు అన్ని ప్రాజెక్ట్స్ కూడా కమిటీ ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రాజెక్టు కూడా మేము మేజర్ ప్రాజెక్ట్స్ అన్నిటి కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. అన్ని కూడా పూర్తి చర్యలు చేపట్టడం జరుగుతుంది. దిస్ గవర్నమెంట్ టెండరింగ్ సిస్టంలో ఒక ట్రాన్స్పరెంట్ సిస్టమ్ ని ఎవరు కూడా కనీసం క్వశ్చన్ చేయలేని ఒక జ్యుడిషియల్ సిస్టమ్ తో ఈరోజు ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష. వీఆర్ ప్రౌడ్. మా సిస్టమ్ ని ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ని చూడండి అధ్యక్ష, మేము చెప్తున్నాం దిస్ సిస్టమ్ విల్ బి ఫాలోడ్, ఎంటైర్ కంట్రీ కూడా దీన్ని ఫాలో అవుతుంది అధ్యక్ష. ఇది ఖచ్చితంగా కొందరు పాపం నవ్వుకోవచ్చు,
ఏమన్నా చేయొచ్చు అధ్యక్ష, ఇబ్బంది లేదు. ఎందుకంటే పాపం ఇప్పుడు కక్కలేక మింగలేక నవ్వుకుంటూ ఎందుకంటే అధ్యక్ష ఆయన 5 సంవత్సరాల్లో పాపం నవ్విందే లేదు అధ్యక్ష. ఆయన నవ్వితే చూడాలని చాలా మంది ఉన్నారు, పాపం ఎప్పుడు నవ్విందిలే, ఎందుకంటే రాదు కదా. కాబట్టి పాపం ఇప్పుడు తెచ్చుకొని కొందరు నవ్వుతున్నారు అధ్యక్ష. ఏం పర్వాలేదు కదా అధ్యక్ష, అన్ని కూడా తొందరలోనే బయటకు వస్తాయి అధ్యక్ష. బ్రహ్మనాయుడు గారు మా వినుకొండ మస్ట్ బి ఏ సిగ్నేటరీ కూర్చొని ఇస్తా. వినుకొండ నియోజకవర్గం పూర్తి స్థాయిలో తాగునీరు సమస్య అన్ని విధాల మాకు వినుకొండకి 5 మండలాలుంటే 5 మండలాలకు కూడా ఎక్కడ కూడా తాగటానికి నీళ్లు లేని పరిస్థితుల్లో ట్యాంకర్లు పెట్టి తోలే పరిస్థితి ఏర్పడిన పరిస్థితి. అదేవిధంగా బొల్లాపల్లి మండలానికి గతంలో కూడా చెప్పాం, ఎల్దుర్తి మండలానికి మాచర్ల నియోజకవర్గం ఎల్దుర్తి మండలానికి వరిగపూడిశెల ప్రాజెక్టు ద్వారా 24,900 ఎకరాలకి నీళ్లు ఇవ్వటానికి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణం దాంతో పాటు ఆ ప్రాజెక్టు ఎక్సెషన్ ఇస్తే మా బొల్లాపల్లి మండలానికి 50,000 ఎకరాలు సస్యశ్యామలు అవటానికి అవకాశం ఉంది. దానికి ఖర్చు వచ్చి మొత్తం కూడా 3,40,00,000 మాత్రమే దానికి ఖర్చు అవుతుంది ఎల్దుర్తి మండలానికి. ఎక్స్టెన్షన్ చేస్తే ఇంకొక 300 కోట్లు, అదొక 300 ఇదొక 300, 600 కోట్లతో ఆ ప్రాజెక్టు బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా ఉపయోగపడటానికి అవకాశం ఉంది. తాగునీరు సమస్య కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా నూజెండ్ల మండలంలో బ్రహ్మాండంగా గుండ్లకమ్మ నది ఆ వైపు నుంచి వెళ్తూ ఉంటే ఆ నదికి కాస్త మనం ఎత్తిపోతల పథకాలు 4 ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఇప్పటికి కూడా అమలు కాల. గత ప్రభుత్వం నుంచి కూడా ఆ ప్రాజెక్ట్ అంతా పెండింగ్ ఉంది. అక్కడ చిన్న డ్యాము నిర్మాణం జరుపుకుంటే మా వినుకొండ ప్రాంతానికి వరిగపూడిశెల ఎంత అవసరమో ఈ తంగిరాల డ్యాము ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా తంగిరాల డ్యాము కట్టాలని శంకుస్థాపన చేసి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన దాంట్లో అందులో భాగంగా అప్పుడు వాళ్ళకి స్వరాజ్యం వచ్చింది, వాళ్ళు అటు వెళ్ళిపోయారు. కానీ మా పరిస్థితి మటుకి ఇప్పటి వరకు కూడా అలాగే ఉండిపోయింది. వినుకొండ టౌన్ కి నీళ్లు లేక 25 కిలోమీటర్ల ట్యాంకర్ వెళ్ళి తీసుకొని వచ్చి ఆ పట్టణానికి 70,000 మంది జనాభా ఉన్న పట్టణానికి ట్యాంకర్లతో 25 కిలోమీటర్ల పోను 25 కిలోమీటర్లు రాను 50 కిలోమీటర్ల నుంచి తీసుకొస్తుంటే ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్న పరిస్థితి. దానికి కనీసం ఈ రోజు కూడా పూర్తి స్థాయి పరిష్కారం దొరకని పరిస్థితి. దాన్ని కూడా మీ ద్వారా ఇప్పుడు ఆ వినుకొండ మున్సిపాలిటీలో గత ప్రభుత్వంలో ఉన్న డబ్బులు కూడా జీరో చేసి ఇచ్చారు. మున్సిపాలిటీలో డబ్బు లేదు, నీళ్లు తోలడానికి మొన్న కలెక్టర్ గారు కూడా వచ్చారు. జలశక్తి బయో శక్తి అని చెప్పి ఒక ప్రాజెక్టు కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ జలశక్తి అభయ ఆ ప్రాజెక్టు కింద కూడా అవకాశం వచ్చింది. అందువల్ల మీరు కాస్త దయపెట్టి ఇరిగేషన్ మంత్రి గారు ఇప్పుడు అర్జెంటుగా తక్షణమే మాకు నాగార్జున సాగర్ నుంచి తాగునీరు కనుక ఇవ్వగలిగితే మేము కాస్త ఊపిరి పీల్చుకుంటాం వినుకొండ ప్రజలందరూ కూడా మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారికి తెలియపరుస్తూ సభ్యులు బ్రహ్మనాయుడు అని చెప్పినట్టు అధ్యక్ష, ఏదైతే ఒక 4 months బ్యాక్ 6 months బ్యాక్ ఆ ప్రాజెక్టు వరకపూడిశెల ప్రాజెక్టు సంబంధించి అధ్యక్ష, అది కేవలం 24,000 ఎకరాలకు మాత్రమే డిజైన్ చేసి దాదాపు 300 కోట్ల రూపాయల వర్క్ పిలవటం జరిగింది. దానికి ఎక్సెస్ కూడా 4.9% ఎక్సెస్ తో ఆడి వరకు వేయడం జరిగింది అధ్యక్ష. మా నాయకులు దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటూ ఆ ప్రాజెక్ట్ ని ఏ విధంగా ఫినిష్ చేయాలంటే పాటు అది కూడా ఏంటంటే ఎక్సెస్ లో ఉంది కాబట్టి దాన్ని కూడా తొందరగా రివ్యూ చేసి ఎక్కడైనా తగ్గించొచ్చా అనే దాంట్లో చూసుకుంటూ కేవలం 24,000 ఎకరాల వరకే దాన్ని పరిమితం చేశారు అధ్యక్ష. యాక్చువల్ గా అదే మండలంలో ఇంకో 14,000 ఉంది. అదే కాకుండా దానికి సంబంధించిన ఏదైతే వినుకొండ ఆ ప్రాంతంలో కూడా 3 మండలాలు, ఎర్రగొండపాలెంలో కూడా దానికి సంబంధించి ఒక మండలానికి సంబంధించి దాన్ని పూర్తిగా విస్తీర్ణంతో 1,00,000 ఎకరాలకి సంబంధించి పల్నాడు ప్రాంతంలో పూర్తిగా దాన్ని విస్తరించాలని ఒక ఆలోచన మా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించి పూర్తిగా ఏదైతే ఇది తొందరగా ఈ వారం 10 రోజుల్లో దాన్ని ఫైనలైజ్ అయిన తర్వాత అధ్యక్ష తొందరగా దాన్ని చేపట్టడమే కాకుండా అది కేవలం 24,000 ఎకరాలకే పరిమితం చేయకుండా పూర్తిగా 1,00,000 ఎకరాలకి సంబంధించి
పూర్తిగా దాన్ని ఆ ప్రాంతం అంతా కూడా విస్తరణ చేసి పల్నాడు ప్రాంతానికి పూర్తిగా కూడా రైతాంగాన్ని ఆదుకునే విధంగా కూడా మా ముఖ్యమంత్రి గారు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా అధ్యక్ష. అలాగే మంచినీళ్ళకి సంబంధించి అధ్యక్ష, ఏదైతే ఇప్పటికే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కి పూర్తిగా కూడా ఏదైతే ఒక ఇది తయారు చేస్తుంది అధ్యక్ష, రాష్ట్రం మొత్తం ప్రతి ఒక మనిషికి తలసరిగా 100 లీటర్లు వాటర్ తో పాటు అలాగే క్యాటిల్ కి అందరికీ సంబంధించి కూడా పూర్తిగా ఒక డిపిఎస్ తయారు చేస్తున్నారు అధ్యక్ష. పూర్తిగా దానికి సంబంధించి 10 సంవత్సరాల మెయింటెనెన్స్ అన్ని కూడా పూర్తిగా దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు అందాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని కూడా తొందరగా ఆర్డబ్ల్యూఎస్ టేకప్ చేస్తుంది అధ్యక్ష. దానికి సంబంధించి పూర్తిగా ఆర్డబ్ల్యూఎస్ రైట్. క్వశ్చన్ నెంబర్ 67, మినిస్టర్ ఫైనాన్స్. క్వశ్చన్ నెంబర్ లో ఓన్లీ సిగ్నేటరీస్ కి మాత్రమే అవకాశం ఇవ్వబడుతుంది. మీరు చెప్పండి అధ్యక్ష, ఎక్స్పర్ట్ కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన జరపాలి అధ్యక్ష. క్షేత్రస్థాయి పరిశీలనకు అవసరమైతే కన్సల్టెంట్స్ ను వినియోగించాలి అధ్యక్ష. 268 ప్రాజెక్టులు ఏవైతే రీటెండర్లు అయ్యాయో వాటి మీదను, ఇంకా దాని తర్వాత ఈ నాట్ స్టార్టెడ్ వర్క్స్ ఉన్నాయి అధ్యక్ష, దాదాపు 25,000 కోట్ల వర్క్స్ అధ్యక్ష. వాటిపైన కూడా వాటిని అంచనాలను ఏ విధంగా రూపొందించారు, ఎక్కడ కూడా ఫీల్డ్ లెవెల్ సర్వే చేసి అంచనాలు రూపొందించింది లేదు అధ్యక్ష. లైన్ ఎస్టిమేట్ వేశారు అధ్యక్ష, ఆఫీసుల్లో కూర్చొని లైన్ ఎస్టిమేట్లు వేశారు అధ్యక్ష. ఈ అవినీతిపై నిగ్గు తేల్చాలంటే కన్సల్టెంట్స్ ఏర్పాటు చేసుకోవాలి, ఫీల్డ్ లెవెల్ క్షేత్రస్థాయి సర్వే జరిపించాలి, శాసనసభ్యులతో కూడిన శాసనసభ కమిటీని కూడా ఏర్పాటు చేయాలని కోరుతున్నా అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈ ప్రాజెక్టులపై లోకాయుక్తకి వెళ్లడం జరిగింది అధ్యక్ష, చాలా మంది పబ్లిక్. అదే విధంగా హైకోర్టులో కూడా, ఏపీ హైకోర్టు కూడా పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష, ఎక్స్పర్ట్ కమిటీతో పాటు కేబినెట్ సబ్ కమిటీ కూడా వేసింది అధ్యక్ష. దాని మీద సంబంధించి ఇరిగేషన్ సంబంధించి పూర్తిగా కూడా ప్రతి ఒక్కటి కూడా తీసుకుని దానికి సంబంధించి విచారణ జరిపి అధ్యక్ష, ఖచ్చితంగా దాన్ని ఇచ్చేస్తాం. మినిస్టర్ ఫైనాన్స్. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానము సిగ్నేటరీస్ కి అవునండి. గమనించాలి. వేతనంపై PCNDA శాఖ 6/7/2019 తేదీ గల GOMS నంబర్ 60 ద్వారా ఆదేశాలను జారీ అధ్యక్ష. సమాధానము, ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయం ప్రకారము ప్రభుత్వ ఉద్యోగులకు 2019 జూలై 1 లీడర్స్ అధ్యక్ష, సీట్ అడ్జస్ట్మెంట్ మాకు ప్రయారిటీ ఇవ్వాలి. ఎట్లయితే మీరు మినిస్టర్స్ అయితే కేబినెట్ కి ఇస్తున్నారు, కనీసం అది సాంప్రదాయం. అచ్చెన్నాయుడు గారికి సీట్ కేటాయించండి, వాళ్ళిద్దరు డిప్యూటీ లీడర్స్ వెనక అనుకుంటున్నారు అధ్యక్ష. మీ రిక్వెస్ట్ ని ఎగ్జామిన్ చేపిస్తాం. ఇంతకుముందు కూడా సాంప్రదాయం అధ్యక్ష, మీ డెసిషన్ తీసుకున్న తర్వాత మేము తప్పనిసరిగా మీ రిక్వెస్ట్ కూర్చో ప్లీజ్. అబ్బా టైం అవుతుంది. శ్రీధర్ రెడ్డి, నో శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్. శ్రీధర్ రెడ్డి గారు ప్లీజ్, అదేం కాదులే, కూర్చోండి. అధ్యక్ష, చెప్పండి. వెరీ క్లియర్ గా బుచ్చయ్య చౌదరి గారి సీట్ ఎక్కడుంది అని చెప్పి చెప్పడం జరిగింది. బుచ్చయ్య చౌదరి గారి పాపము అక్కడ నుంచి నడుచుకుంటూ ఆయన సీట్ ఆక్యుపై చేసుకుంటే దానికి రావడం జరిగింది. ఈ రోజు డ్రెస్ కూడా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.